అనగనగా రామాపురం అనే ఊరు ఉండేది. ఆ ఊరు ఎంతో సుందరంగా ఉంటుంది. రామాపురం ఊరికి ఆనుకుని అడవి. ఆ అడవిలో ఎన్నో జంతువులు నివసిస్తూ ఉండేవి. రామాపురం ఊరిలో జలపాతాలు, కాలవలు, తోటలు, పొలాలు, పక్షులు, జంతువులతో కిలకిలలాడుతూ ఊరు ఎంతో సుందరంగా కనిపిస్తుంది. ఇది ఇలా ఉండగా అదే ఊరిలో సోమాపురం అనే గ్రామంలో రామన్న అనే చాకలికుడు ఉండేవాడు. అతని దగ్గర ఒక గాడిద ఉండేది. ప్రతిరోజు రామన్న దాని వీపు మీద బట్టల మూటలు చెరువుకు తోలుకొని వెళ్ళేవాడు. బట్టలు ఉతికి ఆరబెట్టి తిరిగి వచ్చేటప్పుడు ఇంటింటికి తిరిగి ఎవరి బట్టలు వారికి ముట్ట చెప్పేవాడు. ఆ గాడిద ఉన్న దాంతో తృప్తిపడే రకం కాదు. ఆ గాడిద పనిచేసి చేసి విసిగిపోయింది. బట్టలు మూటలు మోయడం దానికి ఏమాత్రం ఇష్టం లేదు. ఒకరోజు గాడిద దేవుడిని ప్రార్థించి, ఓ దేవుడా, దయచేసి నన్ను ఈ పనిలోంచి బయటపడేలా చెయ్యి. ఇలాంటి పని చేయాలంటే నాకు అసహ్యం వేస్తుంది. ఈ రామన్న నా చేత విపరీతమైన బరువులు మోయిస్తున్నాడు. నన్ను కాపాడు అంటూ ప్రార్థించింది. గాడిద ప్రార్థనకు దేవుడు ప్రత్యక్షమై, నాకు నువ్వు చేసే చాకిరీ గురించి తెలుసు. బరువైన మూటలు మోస్తే నీ పట్ల నాకు ఎంతో జాలి కలుగుతుంది. ఇక నుంచి నువ్వు చాకలి దగ్గర కాకుండా కుమ్మరి దగ్గర ఉండేలా అనుగ్రహిస్తున్నాను అని వరం ఇచ్చాడు దేవుడు. దానితో గాడిద ఆనందంగా కుమ్మరి గోపయ్య దగ్గరకు వెళ్ళి ఉండసాగింది. కొన్ని రోజుల తర్వాత గాడిదకు ఆ పని కూడా విసుగు పుట్టింది. కుండలు మోసుకొని ఊరూరా సంతకు తిరిగి అమ్మడం కష్టంగా అనిపించింది. గాడిద తిరిగి దేవుడిని ప్రార్థించింది. దేవుడా, కుమ్మరి దగ్గర పని బాగుంటుందనుకున్నాను గాని కుమ్మరి దగ్గర పనికి తేడా కనిపించడం లేదు. దయచేసి నాకు ఇంకేదైనా పనివు అన్నది. రెండోసారి కూడా దేవుడు దాని మొరను ఆలకించి ఒక చెప్పులు కుట్టేవాని దగ్గర పని దొరికేలా చేశాడు. ఆ విధంగా కొన్ని రోజులు గడిచాయి. ఇక్కడ కూడా నాకు బాగోలేదు. నా చేత బరువులు మోయించి నన్ను చంపేస్తాడు. నేను చచ్చాక ఆనందంగా నా చర్మంతో కూడా చెప్పులు కుడతాడు అని ఆలోచించింది గాడిద. గాడిద మళ్ళీ దేవుణ్ణి ప్రార్థించింది. కానీ ఈసారి గాడిద వల్ల దేవుడు కూడా విసిగిపోయాడు. నిన్ను ఎందరి దగ్గరకు పంపినా శుద్ధదండగా, నీకసలు ఏ పనిలోనూ సంతృప్తి లేదు. ముందుగా నీవు చేసే పనిని ఇష్టపడటం నేర్చుకో, అప్పుడు నీకు ఏ పని చేసినా విసుగు పుట్టదు అని గాడిదను గట్టిగా మందలించాడు. ఒక ఊరిలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి బాబాలు, స్వామీజీలంటే విపరీతమైన నమ్మకం, గౌరవం ఉన్నాయి. ఆ ఊళ్ళోకి ఒక స్వామీజీ వచ్చాడు. రాఘవయ్య ఆ స్వామీజీకి రుచికరమైన భోజనం పెట్టి, స్వామీ, అబద్ధాలు చెప్పకుండా, పాపాలు చేయకుండా బతకలేని ఈ ప్రపంచంలో మీరు పాపరహితులుగా ఇంత నిర్మలంగా ఎలా ఉన్నారు అని అడిగాడు. ఆ సంగతి అలా ఉంచు. సరిగ్గా 7 రోజుల్లో ఈ ఇంట్లో మరణం ప్రాప్తమయ్యే అవకాశం ఉంది అన్నాడు స్వామీజీ. రాఘవయ్య కలవరపడి ఆస్తి పంపకాలు ఎలా జరగాలో, బాకీలు వసూళ్ల గురించి కుటుంబ సభ్యులకు వివరించి చిత్తశుద్ధితో దైవధ్యానం చేస్తూ సమయం గడపసాగాడు. 7వ రోజు రాఘవయ్య స్వామీజీని కలిశాడు. స్వామీజీ రాఘవయ్యతో, నాయనా, 7 రోజుల్లో ఎన్ని పాపాలు చేశావు అని అడిగాడు. స్వామి, మృత్యువుని ఎదురుగా ఉంచుకుని ఎలా పాపాలు చేయగలను అన్నాడు రాఘవయ్య. నీకు మరణం ప్రాప్తిస్తుందని నేను చెప్పలేదు కదా. మీ ఇంట్లో ఇవాళ ఆవు చనిపోతుంది. ఇక నీ ప్రశ్నకు నువ్వే జవాబు చెప్పావు. నాలాంటి వాళ్ళు మృత్యువును జీవితాంతం మరిచిపోరు. అందువల్లే పాపాల జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా జీవించగలం అన్నాడు స్వామీజీ. ఒక దుప్పి తనను వెంబడిస్తున్న వేట తోడేళ్ల నుండి తప్పించుకునేందుకు ఒక గొడ్ల చావిల్లో దూరింది. ప్రాణభయంతో తమ చావిల్లో దూరిన దుప్పిని చూస్తూ ఒక ఎద్దు, మిత్రమా, ఎందుకు నీ అంతట నీవే నీ శత్రువు గూటిలోకి దూరావు? ఇక్కడ ఎక్కువసేపు ఉండకుండా వెళ్ళిపో అని హెచ్చరించింది. బదులుగా దుప్పి, మిత్రమా, దయచేసి నేనెక్కడ ఉన్నానో అక్కడే ఉండనివ్వు. తప్పించుకునేందుకు సరైన అవకాశం రాగానే మెల్లగా ఇక్కడి నుంచి జారుకుంటాను అని చెప్పింది. ఎంకాలం కాగానే కొందరు పనివాళ్లు వచ్చి గొడ్ల చావిడిలోని ఎద్దులు, ఆవులకు గడ్డి, దానా వేసి వెళ్లారు. కాని అక్కడే ఎద్దులు, ఆవులతో పాటే ఉన్న దుప్పి ఉనికిని కనిపెట్టలేకపోయారు. పశువులు తమతో పాటే దుప్పిని కూడా గడ్డి మేయమని కోరాయి. కాని, మిత్రమా, నువ్వు ఇప్పుడు మాతో పాటే గడ్డి మేయచ్చు. ఇప్పుడు వెళ్ళినవారు నిన్ను పసిగట్టలేదు. కాని నీకు పొంచి ఉన్న ముప్పు తప్పిపోలేదు. ఇప్పుడు మా యజమాని వస్తాడు. అతడు వచ్చి వెళ్లే వరకు నీకు ఆపద సమయమనే చెప్పాలి అని పశువులు ముక్తకంఠంతో దుప్పిని తమ చావిడ్లో నుంచి వెళ్ళిపోమని చెబుతుండగానే
యజమాని రానే వచ్చాడు. వచ్చి రావడంతోనే, నా పశువులకు నేను వేసే దాన ఎందుకు సరిపోవడం లేదు? నేను వాటి ఖాళీ కడుపులను గమనిస్తున్నాను. ఇందులో ఏదో తిరకాసుంది అంటూ చావిడంతా కలియెదిరిగాడు. అన్నీ పశువుల మధ్యలో దుప్పి రాటుదేలిన కొమ్ములను కళ్ళారా చూసిన యజమాని తన పనివారిని పిలిచి దుప్పిని బంధించమని పురమాయించాడు. పాపం, పశువుల మంచి మాట పెడచెవిన పెక్కిన దుప్పి గొడ్లచావిడి యజమాని చేతిలో బందీ అయిపోయింది. నిజంగానే మాట్లాడింది. ఒకసారి అక్బర్ చక్రవర్తితో మాట పక్కింపు వచ్చి బీర్బల్ గాడిదతో మాట్లాడించటమేగాక గాడిదతో పుస్తకం కూడా చదివించాడు. ఇప్పుడు మీకు ఆ కథనే చెప్పబోతున్నాను. ఒక రోజున అక్బర్ బీర్బల్లు సభలో ఉండగా ఒక వ్యాపారి ఒక గాడిదను తీసుకుని వచ్చాడు. తాను తీసుకొచ్చిన గాడిదను రాజుగారికి అమ్మాలన్నది ఆ వ్యాపారి ఉద్దేశ్యం. సమయానికి బీర్బల్ కూడా సభలో ఉండడం చూసి ఆ వ్యాపారి ఎంతో సంతోషించాడు. అతను తీసుకొచ్చిన గాడిదను చూసి బీర్బల్, మహారాజా, ఈ గాడిదను చూస్తుంటే ఇది ఎంతో తెలివి కలదని నాకు అనిపిస్తుంది. మనం కొంచెం శ్రద్ధ తీసుకొని ఈ గాడిదకు వ్రాయటం, చదవటం నేర్పిస్తే గాడిద నేర్చుకుంటుందని నాకు అనిపిస్తుంది అన్నాడు. అంతే, అక్బర్ ఆ మాటని పట్టుకున్నాడు. అయితే బీర్బల్, ఈ గాడిద చాలా తెలివైనది అని అంటావు, అవునా అని అడిగాడు మహారాజు. అవును మహారాజా అన్నాడు బీర్బల్. మనం కొంచెం ఓర్పుగా చెబితే ఈ గాడిద చదవటం, రాయటం నేర్చుకుంటుందని అంటావు, అవునా అని అడిగాడు అక్బర్. మళ్ళీ అవునని చెప్పాడు బీర్బల్. వెంటనే అక్బర్ చక్రవర్తి ఓ నిర్ణయానికొచ్చారు. ఆ వ్యాపారి దగ్గర గాడిదను కొన్నాడు. ఆ గాడిదను బీర్బల్ చేతిలో పెట్టాడు. రాజుగారు గాడిదను కొని తనకు ఎందుకు ఇస్తున్నాడో బీర్బల్కు అర్థం కాలేదు. వెంటనే రాజుగారిని అదే ప్రశ్నను అడిగాడు. బీర్బల్, ఈ గాడిదను మీతో పాటు తీసుకొని వెళ్ళు. ఓ 1 నెల రోజులు సమయం ఇస్తున్నాను. ఈలోగా ఈ గాడిదకు చదవటం, రాయటం నేర్పించు. 1 నెల రోజుల తర్వాత గాడిదను తీసుకురా. ఒకవేళ నువ్వన్నట్టుగా 1 నెల రోజుల లోపల గాడిదకు చదవటం, వ్రాయటం రాకపోతే నిన్ను శిక్షించాల్సుంటుంది. చెప్పు, ఇది నీకు సమ్మతమేనా అని అడిగా. రామయ్య, సోమయ్య ఇద్దరూ ఇరుగు పొరుగువాళ్ళు. రామయ్య పేద కుటుంబానికి చెందిన రైతు, సోమయ్య పెద్ద భూస్వామి. రామయ్య ఇప్పుడు ఉల్లాసంగా, హైగా ఉండేవాడు. ధనం లేకపోయినా ఎంతో సంతోషంగా, సంతృప్తిగా జీవితం గడిపేవాడు. సోమయ్య ఎప్పుడూ ఆదుర్దాగా ఏదో ఆలోచనలో ఉండేవాడు. రాత్రిపూట అతనికి సరిగ్గా నిద్ర పట్టేది కాదు. ఏ దొంగైనా వచ్చి తన బీరువాలోని డబ్బులు కాజేస్తాడేమోనని భయపడేవాడు. సంతోషంగా ఉండే రామయ్యను చూసి అసూయపడేవాడు సోమయ్య. ఒకరోజు సోమయ్య రామయ్యను పిలిచి, నీవు పేదవాడివి, ఈ డబ్బుతో హాయిగా జీవించు అని కొంత డబ్బు ఇచ్చాడు. రామయ్యకు కృతజ్ఞతలు తెలిపి వెళ్ళిపోయాడు. చీకటి పడింది. రాత్రంతా రామయ్యకు కంటి మీద కునుకులేదు. డబ్బు పెట్టే వంకి చూస్తూ కాలం గడిపాడు. సోమయ్యకున్న భయం, అశాంతి ఇప్పుడు రామయ్యకు పట్టింది. తెల్లవరగానే రామయ్య డబ్బు పెట్టెని తీసుకెళ్లి సోమయ్యకు తిరిగిచ్చి, నేను పేదవాణ్ణి సోమయ్య, నన్ను ఇలాగే ఉండనివ్వు. నీవు ఇచ్చిన డబ్బు నా మనశ్శాంతిని నాకు కాకుండా చేస్తుంది. నీ డబ్బు నువ్వే తీసుకో అన్నాడు. నీ మనసే నీకు శత్రువు. దీనికి సంబంధించిన ఉపనిషత్తు కథ ఒకటి ఉంది. ఒక ఊళ్ళో మంగమ్మ అనే ఒక ఆవిడ పరమదయ్యాడు. ఈమె బాధ భరించలేక భర్త ఇల్లుది వెళ్ళిపోయాడు. ఈమె నోటి తురుసు వలన ఊరంతా శత్రువులు పెరిగిపోయారు. ఊ అంటే కోపం, ఆ అంటే కోపం. ఈమె గొంతుకి భయపడి ఈవిడ గారింటికి రావడమే మానేశారు. పాపం ఈవిడ, అయ్యో నాతో ఎందుకని ఊర్లో వారంతా ఎందుకు మాట్లాడడం లేదు, నేనంటే ఎందుకు అందరికీ అంత శత్రుత్వం అని తెగ బాధపడిపోతుంది. ఒకరోజు ఒక స్వామీజీ ఈవిడ ఇంటికొచ్చాడు. స్వామీజీతో ఈవిడ మొరపెట్టుకుంది. జరిగిందంతా చెప్పింది. ఊర్లో ఎవరు నాతో మాట్లాడడం లేదు, ఎందుకు స్వామి, నేనంటే అందరికీ అంత సూయ అని అడిగింది. దానికి సమాధానంగా స్వామీజీ, బిచ్చం పెట్టవే బొచ్చు మొహామా అన్నాడు. ఈ మంగమ్మకి ఆ మాట వినేసరికి మంటెత్తిపోయింది. పక్కనే ఉన్న దుడ్డు కర్ర ఒకటి తీసుకుని, సచ్చినోడా, నువ్వేదో స్వామీజీవని నా బాధలన్నీ నీతో చెప్పుకుంటే నన్నే తిడతావా అంటూ కొట్టడానికి కర్ర పైకెత్తింది. వెంటనే స్వామీజీ నవ్వుతూ, ఆగమ్మా ఆగు, ఇప్పుడు నన్నెందుకు దూషిస్తూ నాతో శత్రుత్వం పెంచుకున్నావు? నేను దూషించాననే కదా అంటే, నేను ఏదో అనబట్టి నువ్వు కొట్టడానికి కర్ర తీసుకున్నావు. నేను వాడిన భాష నీకు నచ్చలేదు కనుకనే శత్రువు అనుకుంటున్నావు. ఇలా ఎదుటివారి ప్రవర్తన మనకి నచ్చకపోవడమే మన శత్రువు అవడానికి కారణం, అంతే తప్ప మరొకటి కాదు. ఉత్తముడికి లోకంలో అందరూ ఒకటే కనుకనే సాధు స్వభావంతో అందరినీ ఒకేలా చూస్తున్నాడు. నువ్వు కూడా ఇంటికొచ్చిన వారితో
నీ కలిసిన వారితో సఖ్యంగా ఉంటూ మృదువుగా మాట్లాడు. అప్పుడు నీ 100 మిత్రులుగా మారతారు అని చెప్పి వెళ్ళిపోయాడు. స్వామీజీ చెప్పినట్లు మృదువుగా మాట్లాడుతూ ఆప్యాయంగా పలకరిస్తూ ఉండటంతో త్వరలోనే అందరూ బంధువులయ్యారు. ఈ విషయం తెలిసి బార్ట్ కూడా ఇంటికి తిరిగి వచ్చేశాడు. కథ సుఖాంతం అయింది. భావం, మనం మాట్లాడే తీరును బట్టి శత్రువులు మిత్రులు ఏర్పడతారు. మనం దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటే అందరూ శత్రువులే ఉంటారు. ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటే మిత్రులు ఏర్పడతారు. ఎప్పుడైనా మనం మాట్లాడే తీరే మనకి ముఖ్యం. మన మనస్సే మనకి శత్రువు. రాజయ్యకు ఒక గొర్రెల మంద ఉండేది. రోజు అతను ఊరి దగ్గర ఉన్న కొండలపైకి గొర్రెలను తీసుకెళ్లి మేపేవాడు. ఓ రోజు అతనికి వలలో చిక్కుకున్న ఒక గద్ద కనిపించింది. దాన్ని చూసి జాలిపడిన రాజయ్య దాన్ని వల నుండి విడిపించాడు. కొన్ని రోజుల తరువాత అతను ఒక రాతి గుండుపై కూర్చుని ఉండగా హఠాత్తుగా ఒక గద్ద వచ్చి అతని టోపీని తీసుకుని ఎగిరిపోయింది. కోపంతో ఆ గద్ద వెంట పరిగెత్తసాగాడు. ఇంతలోనే అతనికి వెనుక నుండి ఒక పెద్ద శబ్దం వినిపించింది. వెనక్కి తిరిగి చూసా ఈ ఆశ్చర్యపోయాడు రాజయ్య. అతను పైకి లేవగానే అప్పటిదాకా అతను కూర్చుని రాతి గుండు ఒక్కసారిగా లోయల్లో పడిపోయింది. తన ప్రాణాలు దక్కినందుకు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు రాజయ్య. హఠాత్తుగా అదే గద్ద తన ముందుకు వచ్చి అతని టోపీని అతని మీద విడిచిపెట్టి మళ్లీ పైకెగిరింది. ఈ గద్ద ఒకప్పుడు తన వల నుండి విడిపించిన గద్దనేనని గ్రహించిన అతడు జంతువులు కూడా తమకు చేసిన ఉపకారం తెలుసుకున్నాడు. అనగనగా ఊరిలో ఓ అమాయక బ్రాహ్మడు ఉండేవాడు. ఆ బ్రాహ్మడు యజ్ఞంలో బలివ్వడానికి ఒక మేకను కొని తన ఇంటికి తీసుకుని వెళ్తుంటే 3 దొంగలు చూశారు. ఆ మేకను ఎలాగైనా దక్కించుకోవాలనుకున్నారు. 3 కలిసి ఒక పన్నాగమల్లేరు. ఆ బ్రాహ్మడికి కనిపించకుండా 3 చోట్లకెళ్ళి నిలబడ్డారు. మొదటి దొంగ బ్రాహ్మడు దగ్గర పడుతుంటే చూసి ఎదురొచ్చాడు. వచ్చి ఆచార్య, ఈ కుక్కని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగాడు. బ్రాహ్మడు మూర్ఖుడా, ఇది కుక్క కాదు మేక అని జవాబిచ్చాడు. ఆ మేకను పట్టుకుని కుక్కంటాడేమిటి అని ఆలోచిస్తూ తన దారిన కొనసాగాడు. కొంత దూరం వెళ్ళాక 2 దొంగ ఎదురై చాలా వినయమున్నట్టు నమస్కరించాడు. ఓ బ్రాహ్మణ, ఇందుకు కుక్కను మోస్తున్నారు అని అడిగాడు. బ్రాహ్మడు చాలా ఆశ్చర్యపోయాడు. మేకను భుజాల మించి దించి చూసుకున్నాడు. ఇది కుక్క కాదు మేకనే, వీళ్ళిద్దరూ కుక్కంటున్నారేమిటి అని యోచనలో పడ్డాడు. దీర్ఘంగా ఆలోచిస్తూ మేకను మళ్లీ భుజాల మీదకు ఎక్కించుకుని తన దారిన నడవడం మొదలుపెట్టాడు. కొంచెం దూరం వెళ్ళాక 3 దొంగ ఎదురయ్యాడు. అపచారం, అపచారం, ఈ నీచమైన కుక్కను మీరు మోయడమేమిటి? మీరు అశుద్ధమైపోయారు అన్నాడా దొంగ. ఇంత మన్మి చెప్తుంటే అది మేక కాదు కుక్కే అయి ఉంటుందనుకుని ఆ బ్రాహ్మడు వెంటనే మేకను పక్కకు పడేసి శుద్ధి స్నానం చేద్దామని ఇంటి వైపుకు పరుగు తీశాడు. గంగూరు అనే ఊరిలో సోమయ్య అనే పిసినారి ఒకడు ఉండేవాడు. అతను ఎంతో ధనాన్ని సంపాదించాడు. అయినా 1 రూపాయి కూడా ఖర్చు పెట్టేవాడు కాదు. తన పెరట్లో ఒక గొయ్యిని తవ్వి తను కూడబెట్టిన డబ్బుతో బంగారం కొని ఆ బంగారం అంతటిని అందులో దాచి ఉంచుకున్నాడు. రోజు ఆ గొయ్యిని తవ్వడం, బంగారం చూసి మురిసిపోవడం, మళ్ళీ ఆ బంగారాన్ని మట్టితో కప్పేయడం జరుగుతుండేది. కొన్నేళ్లపాటు ఇదే అతని దినచర్యగా ఉండేది. అయితే ఏ రహస్యమైన ఎంతకాలం తెలియకుండా ఉంటుంది. ఒకనాడు ఒక దొంగ సోమయ్య చేసే తతంగం అంతా చూడమే చూశాడు. ఆనాటి రాత్రి దొంగ గొయ్యిని తవ్వి మొత్తం బంగారాన్ని ఎత్తుకుపోయాడు. మరునాడే ఎప్పటిలానే గొయ్యిని తవ్వి చూసిన సోమయ్యకు గుండె ఆగినంత పనింది. తన కళ్లను తాను నమ్మలేకపోయాడు. ఏది నా బంగారం ఏది? నెత్తి నోరు కొట్టుకుంటూ లబోదిబోమని ఏడవడం మొదలుపెట్టాడు. అటుగా పోతున్న ఒక పెద్ద మనిషి వచ్చి ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నాడు. అసలింతకీ నువ్వు ఆ బంగారంతో ఏం చేయాలనుకున్నావు అడిగాడు పెద్ద మనిషి. ఏమీ చేయాలనుకోలేదు, కేవలం దాచుకుందాం అనుకున్నాను అని ఏడుస్తూ చెప్పాడు సోమయ్య. అలాగా, అయితే ఈ పెద్ద గులకరాయిని ఆ గోతులో వేసి దే బంగారం ముద్ద అనుకొని ఎప్పటిలాగే రోజు వచ్చి ఈ గులక్కరాయిని చూసి నీ బంగారం ఎక్కడికి పోలేదని వెళ్ళిపో అంటూ ఓ పెద్ద గులకరాయిని అందించి తన దారిన తను వెళ్ళిపోయాడు పెద్ద మనిషి. చెయ్యినది లేక సోమయ్య ఇంటి ముఖం పట్టాడు. ఒక ఊరిలో గోపాలరావు అనే పెద్ద మేధావి ఉండేవాడు. ఆయన వయస్సులో చాలా పెద్దవాడు.
ఆయనకు 3 కొడుకులు, వారు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఒకరోజు సాయంత్రం గోపాలరావు గారు 3 కొడుకుల్ని తన దగ్గరకు పిలిచి ఆస్తిని పంపకాలు మొదలుపెట్టారు. అన్నీ సవ్యంగానే పంచాడు. ఆవుల విషయంలో 3 కొడుకులకు విచిత్రమైన పంపకం జరిగింది. ఆయనకు ఉన్న 17 ఆవుల్లో పెద్దవాడికి సగం, రెండోవాడికి 3వ వంతు, మూడోవాడికి 9వ వంతు తీసుకోమని చెప్పి ఆయన కన్ను మూశారు. అంత్యక్రియలు పూర్తయిన తరువాత ఆస్తి వాటాలు పంచుకున్నారు. పంపకాలు అంతా పూర్తి అయింది. ఆవుల పంపకంలో వారు తండ్రి చెప్పినట్లు పంచుకోవడానికి కుదరలేదు. పెద్దవాడికి 17 ఆవులలో సగం ఎలా పంచుకోవాలి అని సందేహం వచ్చింది. ఎంత ఆలోచించినా వారికి బోధపడలేదు. ఆ ఊరిలోనే రంగాచారి అనే ఒక పండితుడు ఉన్నాడు. ఆయన చాలా బుద్ధిమంతుడు. 3 అన్నదమ్ములు ఆయన్ని కలిసి తండ్రిగారి చివరి కోరికను తెలిపారు. 17 ఆవుల్ని ఎలా పంచుకోవాలో చెప్పమని కోరారు. రంగాచారికి గోపాలరావు గారి విచిత్రమైన పంపకంలోని మెళుకు అర్థమైంది. రంగాచారి చిరునవ్వు నవ్వుకుంటూ తన ఇంటి దొడ్లో ఉన్న ఆవుకు కక్కిన తాడు ముడితీసి, ఈ ఆవుని తీసుకెళ్లి మీ ఆవుల మందలో కప్పండి, తరువాత భాగాలు పంచుకోండి అని అన్నాడు. పెద్దవాడు, అయ్యా, రంగాచారి గారు మీ ఆవును మేం తీసుకోలేము అన్నాడు. పర్వాలేదు, తీసుకెళ్ళండి, మీ వాటాలు పంచుకోండి, ఆ తరువాత ఏమైనా మిగిలితే నా ఆవుని నాకు ఇవ్వండి అని వారికి ఆవునిచ్చి పంపించాడు. 3 అన్నదమ్ములు ఆవును తెచ్చి తండ్రిగారు చెప్పిన విధంగా వాటాలు పంచుకున్నారు. చివరకు ఒక ఆవు మిగిలింది. దీనిని రంగాచారి గారికి ఇచ్చేశారు. విదర్భ నగరానికి రాజు ఇంద్రసేనుడు. ఈ రాజుకు చంద్రసేనుడు అనే మిత్రుడు కూడా ఉన్నాడు. ఇంద్రసేనుని వద్ద నాగమణి అనే గొప్ప వజ్రం ఉండేది. ఒక ముని ఆ వజ్రాన్ని రాజుకి బహుమానంగా ఇస్తూ, ఈ వజ్రం ఎవరి వద్ద ఉంటే వాళ్లకు అపజయం అనేది కలవదు అని చెప్పాడు. అప్పటి నుండి రాజు ఆ వజ్రాన్ని తన పూస గదిలో ఉంచి తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేవాడు. వజ్రం గురించి తెలిసిన చంద్రసేనుడు నాగమణిని దొంగిలించాలనే దుర్బుద్ధి కలిగింది. ఒకరోజు రాత్రి చంద్రసేనుడు నాగమణిని రహస్యంగా దొంగిలించి ఒకచోట దాచాడు. మరుసటి రోజు రాజుకు వజ్రం కనిపించకపోయేసరికి చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాడు. వెంటనే రాజు తన మంత్రి సలహాతో రాజమందిరంలో ఉన్న భటులతో సహా అందరినీ పిలిపించి నాగమణి దొంగిలించబడిన విషయం చెప్పాడు. దొంగ దొరకాలంటే కోటలో ఉన్న మసికుందని తాకి రావాలని, ఆ కుండే దొంగని పట్టిస్తుందని రాజు ఆజ్ఞాపించాడు. రాజు ఆజ్ఞతో రాజప్రాసాదంలోని మంత్రులు, మిత్రులు, బంధువులు అందరూ ఆ కుండ ఉన్న ప్రదేశానికి వెళ్లి ఒక్కొక్కరే ఆ కుండను తాకి వస్తున్నారు. అందరి చేతులకు మసి అవుతున్నది. చంద్రసేనుడు కూడా అక్కడికి వెళ్ళాడు. మహిమగల కుండ తన బుట్టు ఎక్కడ రట్టు చేస్తుందో అని కుండను తాకకుండా వచ్చాడు. అందరి చేతులు పరిశీలించగా అందరి చేతులకు మసి అంటింది. ఒక చంద్రసేనుని చేతికి మాత్రం మసి అంటలేదు. ఆ విషయం భటులు రాజుకు తెలియజేశారు. రాజు చంద్రసేనుడే దొంగ అని గుర్తించాడు. అతను దొంగిలించిన వజ్రం తెప్పించి తగిన శిక్ష విధించి చేరసాలలో బంధించాడు. రామయ్య, సోమయ్య ఇద్దరూ ఇరుగు పొరుగువాళ్ళు. రామయ్య పేద కుటుంబానికి చెందిన రైతు, సోమయ్య పెద్ద భూస్వామి. రామయ్య ఇప్పుడు ఉల్లాసంగా హైగా ఉండేవాడు. ధనం లేకపోయినా ఎంతో సంతోషంగా సంతృప్తిగా జీవితం గడిపేవాడు. సోమయ్య ఎప్పుడూ ఆదుర్దాగా ఏదో ఆలోచనలో ఉండేవాడు. రాత్రిపూట అతనికి సరిగ్గా నిద్ర పట్టేది కాదు. ఏ దొంగైనా వచ్చి తన బీరువాలోని డబ్బులు కాజేస్తాడేమోనని భయపడేవాడు. సంతోషంగా ఉండే రామయ్యను చూసి అసూయపడేవాడు సోమయ్య. ఒకరోజు సోమయ్య రామయ్యను పిలిచి, నీవు పేదవాడివి, ఈ డబ్బుతో హాయిగా జీవించు అని కొంత డబ్బు ఇచ్చాడు. రామయ్యకు కృతజ్ఞతలు తెలిపి వెళ్ళిపోయాడు. చీకటి పడింది. రాత్రంతా రామయ్యకు కంటి మీద కునుకులేదు. డబ్బు పెట్టే వంకే చూస్తూ కాలం గడిపాడు. సోమయ్యకున్న భయం, అశాంతి ఇప్పుడు రామయ్యకు పట్టింది. తెల్లవరగానే రామయ్య డబ్బు పెట్టెను తీసుకెళ్లి సోమయ్యకు తిరిగిచ్చి, నేను పేదవాణ్ణి సోమయ్య, నన్ను ఇలాగే ఉండనివ్వు. నీవు ఇచ్చిన డబ్బు నా మనశ్శాంతిని నాకు కాకుండా చేస్తుంది. నీ డబ్బు నువ్వే తీసుకో అన్నాడు. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.